హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకుంది. అందులో మొదటిది వచ్చేసి ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి 2 లేక 3 సెంట్లు పంపిణీ చేయాలని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఎవరు 2 సెంట్లకు అర్హులు, ఎవరు 3 సెంట్లకు అర్హులు, అలాగే ఎవరు 2 సెంట్లకి అర్హులు, ఎవరు 3 సెంట్లకు అర్హులు, అలాగే ఈ ఇళ్ల స్థలాలను పొందడం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలు అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ఎవరైతే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో వారు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అయితే ఇంక టాపిక్లోకి వెళ్తే గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో నివసించే వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వాలని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే హౌసింగ్ డిపార్ట్మెంట్కి కొన్ని కీలక ఆదేశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటంటే, వారు ఎవరైతే ఇళ్ల స్థలాలు కావాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వాటి గురించి పూర్తి సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులా అనర్హులా అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. అందులో డీటెయిల్స్ అయితే మాత్రం ఎంట్రీ చేయాలి. లబ్ధిదారుడు 2 సెంట్లకు అర్హులా, 3 సెంట్లకు అర్హులా, అదే ముందుగా చెప్పుకున్నాం కదండి. పట్టణంలో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు. సో ఈ విధంగా అయితే నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే వాళ్ళు అర్హులా అనర్హులా అని చెప్పేసి వాళ్ళ యొక్క యాప్లో అయితే ఎంట్రీ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక అర్హతలకు వచ్చేసి ఎవరికైతే ఇళ్ల స్థలం కావాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ అయ్యి ఉండాలి. ఒకవేళ తెలంగాణలో నుండి ఇక్కడ కావాలనుకుంటే, అంటే తెలంగాణ అడ్రస్ ఉండి ఇక్కడ మనకి ల్యాండ్ కావాలనుకుంటే మాత్రం కుదరదు. అలాగే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే గతంలో ఇప్పుడు కూడా హౌసింగ్ లోన్ అనేది తీసుకొని ఉండకూడదు. ఒకవేళ హౌసింగ్ లోన్ తీసుకొని ఉన్నారనుకోండి, ఆల్రెడీ మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇల్లు కట్టుకున్నారనే వస్తుంది. సో అందువల్ల హౌసింగ్ లోన్ అనేది తీసుకొని ఉండకూడదు. అలాగే గతంలో ఇళ్ల స్థలం అనేది పొంది ఉండకూడదు. అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే ఇళ్ల స్థలం అనేది కూడా పొంది ఉండకూడదు, ఏ గవర్నమెంట్లోనైనా సరే. అలాగే మాగానికి మెట్టకి భూమికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అందులో మాగాణి అయితే 2 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. ఒకవేళ ఇందులో ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నా సరే అనర్హులైపోతారు.